సేమ్ దాదాపు 128 ప్యాకెట్ల విలువ కలిగినటువంటి నకిలీ పత్తి విత్తనాలని మనం మోతే పోలీస్ స్టేషన్లో నిన్న పట్టుకోవడం జరిగింది. ఇందులో కూడా ఇద్దరు అఫెండర్స్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఇవి కూడా అరుణోదయ సీడ్స్, అదేవిధంగా ఇంకా వేరే బ్రాండెడ్ విత్తనాలు కలిగినటువంటి సీడ్స్గా వీళ్ళు చెప్పుకునే 128 ప్యాకెట్లు 58 కేజీలు మనం వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో వెలుగు శ్రీను, ఇతను రావిపాడు మోతే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని మీద నమ్మదగినటువంటి సమాచారం రావడంతో మన పోలీసులు ఇతని ఇంటిపైన తనిఖీ చేయగా ఇతని ఆధీనంలో అడ్వాన్స్ 333 అనే పేరు కలిగినటువంటి నకిలీ పత్తి విత్తనాలు, అదేవిధంగా అరుణోదయ అనే నకిలీ పేరు కలిగినటువంటి విత్తనాలు, వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో వెలుగు సీను అనేటువంటి అక్యూజుడిని మనం సెర్చ్ చేస్తే 98 ప్యాకెట్లు అతని ఆధీనంలో మనకు దొరికినాయి. అతన్ని విచారించి అతని బంధువు ఎన్టీఆర్ జిల్లా సేమ్ మైలవరం మండలానికి చెందినటువంటి చర్లపల్లి శాతవాహన, ఇతను కూడా సీడ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతని ఆధీనంలో 30 ప్యాకెట్ల విత్తనాలని మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు నిందితుల దగ్గర దాదాపు 128 ప్యాకెట్లు 58 కేజీల కలిగినటువంటి ప్యాకెట్లు, సుమారు 2 లక్షల విలువైనటువంటి నకిలీ పత్తి విత్తనాలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి సీడ్స్ యాక్ట్ ప్రకారం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది నేరము. కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఈ దళారులు చెప్పేటువంటి మాటలు, ఈ విత్తనాలు నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్మేటువంటి వ్యాపారుల మాటలు వినకండి. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాతర్లపాడు స్టేజ్ వద్ద మన పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందినటువంటి తండా నగేష్ మోటార్ సైకిల్ పైన నకిలీ పత్తి విత్తనాలతోటి ఒక గోన సంచిలో తీసుకొని వెళ్ళుచుండగా అతని ఆపి చెక్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి లోని గంపలగూడెం మండలంలోని పెనుగోలను గ్రామంలో మనకి ఇప్పుడు ఎవరైతే A3 పంది రాము అనేటువంటి అతని వద్ద ఈ విత్తనాలను ఖరీదు చేసుకొని వచ్చి ఇవి నకిలీ విత్తనాలు అనేటువంటిది తెలిసి కూడా ప్రజలని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడా కూడా ఈ విత్తనాలకు తయారీలో కానీ ప్యాకింగ్లో కానీ ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, అదేవిధంగా రైతులకి ఇవి గడ్డి మందును తట్టుకుంటాయి, హెర్బిసైడ్ టాలరెన్స్ విత్తనాలు అని చెప్పి నమ్మబలికి ఇతను వ్యాపారం చేస్తూ గ్రామాన అమ్ముతూ ఉంటే మనం ఇతని పొజిషన్లో నుంచి ఒక 120 ప్యాకెట్ల ఉన్నటువంటి గోన సంచిలో ఉన్నటువంటిది తీసుకోవడం జరిగింది. ఈ మామూలు రైతులకు ఎక్కడా కూడా అనుమానం రానివ్వకుండా, అసలు విత్తనాలకి ఎలాంటి అనుమానం లేకుండా వీళ్ళు రైతులని మోసం చేయాలని, ఈ విత్తనాలను మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, జెర్మినేషన్ టెస్టులు లేకుండా, ఎక్కడా కూడా సీడ్ విత్తనాలను వాడకుండా, ఎక్కడా కూడా సీడ్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రొసీజర్ని ఫాలో కావాలనో ఫాలో కాకుండా ఇతను స్వయంగా వాళ్ళ సొంతంగా పండించుకున్నటువంటి విత్తనాలని ప్రజలకి ఇవి అసలైన విత్తనాలు, ఇవి పంట ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, ఇవి గడ్డి మందులను తట్టుకునేటువంటి విత్తనాలు అని చెప్పి రైతులకి మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాదాపు వీరి నలుగురు పొజిషన్ నుంచి మనం దాదాపు 21 క్వింటాల్, దాదాపు మనం 39 సంచుల్లో 39 బ్యాగుల్లో 21 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సుమారు
ఈ 63.375 లక్షల విలువైనటువంటి మెటీరియల్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలాంటి దాదాపు 63.37 లక్షల విలువైనటువంటి నకిలీ విత్తనాలను పట్టుకోవడంలో మనకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అదేవిధంగా ఎస్ఐ హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, అదేవిధంగా కర్ణాకర్, కానిస్టేబుల్స్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్